ఈయన ఎవరో సముద్రము ఈయన మాటలకే లోపడుతుంది. మెదిలింది హృదయంలో, అమ్మో ఈయన అంటే విశ్వాసం కింది స్థాయిలో ఉంది. నావలో ఉన్నప్పుడు ఆ సముద్రం అలతో తుఫాన్తో కొట్టబడినప్పుడు వాళ్ళ విశ్వాసం అట్టడుగు స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన లేచి సముద్రాన్ని గద్దించినప్పుడు, ఎప్పుడైతే ప్రశాంతంగా అయిపోయిందో, ఈయన ఎవరో మొదలైంది హృదయంలో. మొదలుపెట్టారు ఆలోచన చేయడం, ఈయన దేవుని కుమారుడైన క్రీస్తే అని విశ్వసించడం మొదలుపెట్టాడు. కానీ నీకేమైంది? నీకు దేవుని కుమారుడు క్రీస్తు తెలిసే, కానీ నీ గృహంలో క్రీస్తు ఉంటున్నాడో లేదో ఆలోచించే. అన్నీ తెలుసు మనకి. నీ గృహంలో వారి నావలో క్రీస్తున్నాడో వారు హ్యాపీగా ఒడ్డుకు చేరుకుని ఉంటారు, ఒడ్డుకు చేరుకుంటారు సేఫ్గా. మరి నీ గృహంలో క్రీస్తు ఉంటే నీ నావ నీ గృహం తండ్రి యొద్దకు చేరుతుందా లేదో ఆలోచించేసాడు. ఇక్కడ మీరు ఒడ్డుకు వచ్చారు, నీ క్రీస్తు అనే గృహం, నీ క్రైస్తవ గృహం తండ్రి ఉండే ప్లేస్లో ఉంటుందో లేదో ఆలోచించేయాలి. అందుకని నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవు. ఇక్కడ నివాసం కూర్చుకుంటాం బాగుంది, మరి అక్కడ నివాసాన్ని నువ్వు ఈ క్రైస్తవ గృహంలో చూసావా? ఆ క్రైస్తవ గృహంలో ఉండగానే ఏం చేసుకోవాలి? చూడండి, అద్భుతం. ఒక విషయం ఆలోచించేస్తా, అద్భుతం. కుమారుడేమో నీ భౌతిక సంబంధించిన గృహంలో నీ జీవితంలోకి నీ హృదయంలోకి వచ్చి ఎప్పుడైతే నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడో, అక్కడ ఒకవేళ నువ్వు ఆయన విశ్వాసం ఉంచి చనిపోయినా కానీ నువ్వు మరలా ఏ గృహానికి వెళ్తున్నావు? తండ్రి గృహంలోకి వెళ్తున్నావు. అంటే నీకు నివాసము గృహము ఫిక్స్. దాన్ని సొంతం చేసుకోవాలంటే నీకు అర్హత ఉండాలి. ముందుగా నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. జాగ్రత్త ఇచ్చిన గృహాలకి అర్హతలు ఉన్న వాళ్ళే తీసుకున్నారు ఇల్లు. అర్హత లేనికి వచ్చినాయి ఇల్లు లేదు. దానికి ఒక అర్హత ఉండాలి. నువ్వు ఒక అర్హత ఉండాలి. నీకు నువ్వు పరలోకం వెళ్ళి తండ్రి ఇంట అనేక నివాసాల్లో ఒక నివాసాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ముందు భూమి మీద నీ నివాసంలో క్రీస్తు, భూమి మీద నీ గృహంలో క్రీస్తు ఉండాలి. ఆలోచించేయండి, మీ గృహాల్లో క్రీస్తు ఉంటున్నాడా? మీ గృహాల్లో క్రీస్తు లేడు. శిష్యులు నావలో క్రీస్తున్నారో వారు సేఫ్గా ఉన్నారో, నీ గృహంలో నీ నావ నీ గృహంలో